హలో, ఆగండి 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 ఆగండి. అసలు ఏం కూర చేస్తుందో కూడా చూడకుండా వెళ్ళిపోతాడా? చెప్పండి. ఎంతో కష్టపడి మీకోసం ఎండలో చేస్తుంది మా అమ్మ. ఒక్కసారి చూసి ఒక్క లైక్ వేసి ఒక్కసారి అలా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా అమ్మ ఇప్పుడు ఏం కూర చేస్తుందంటే బోటి గోంగూర. నాన్ వెజ్ ప్రియులకి పండగే పండగ. మాకైతే మెయిన్ చాలా ఇష్టం, మా ఇంట్లో అందరికీ బోటి గోంగూర. మా అమ్మ అది కూడా కట్టెల పొయ్యి మీద కుండలో వండుతుంది. వీటిలో టేస్ట్ అయితే పూర్తిగా డిఫరెంట్గా ఉంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయగలిగితే ట్రై చేయండి. కట్టెల పొయ్యి మీద కుండలో వండడం అంటే అసలు మామూలుగా కాదు. అది కూడా ఎండలో వండుతుంది మా అమ్మ. ఎండలో అంటే మరీ ఎండలో కాదులేండి, 9:30 అయింది అలా. నూనె వేడెక్కిన తర్వాత బోటి క్లీన్గా కడుక్కొని మంచిగా శుభ్రం చేసుకొని దాంట్లో బోటి వేసుకుంది. బోటి వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి అది. మా అమ్మే వాయిస్ ఓవర్ ఇచ్చేది, ఎంతో ఎంకరేజ్ చేస్తుంది నన్ను అయితే యూట్యూబ్ ఛానల్ చేయమని. ఎంతగానో ఎంకరేజ్ అంటే అసలు మామూలుగా కాదు, 100% ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. చెయ్యి, నేను నీకు సపోర్ట్గా ఉంటా, చెయ్యి అని నాకు ధైర్యం ఇస్తుంది. మా అమ్మ అసలు మొత్తం రెడీ చేసి ఓన్లీ వీడియో తీసుకోవాలని చెప్తుంది. నాకు ఇంకా కెమెరా ముందుకు వచ్చే డేర్ కూడా నాకు ఇంకా రావట్లేదు. మా అమ్మ నేను చేస్తా పదా అని చెప్పి చేస్తుంది. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతా అని. మా అమ్మ నా వెంటున్నంత కాలం నాకైతే సక్సెస్ గ్యారంటీ అనిపిస్తుంది. బోటి మంచిగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. అంటే పూర్తిగా కాదు, కొంచెం బాయిల్ అవ్వాలి అలా. కొంచెం ఒక 10 మినిట్స్ తర్వాత పసుపు వేసుకోవాలి. మీ ఇంట్లో కూడా మీ మమ్మీ ఇలానే సపోర్ట్ చేసిద్దా? కామెంట్ చేయండి. చెయ్యమ్మా, దాంట్లో తప్పేముంది అని చెప్పి చాలా వరకు 100 అంటే 100% సపోర్ట్. అలా మగ్గింది. ఎంతో కష్టపడి అవన్నీ తీసుకొచ్చి నేను చేస్తా పదా అని నన్ను ముందుకు నెడుతుంది. అది కూడా కట్టెల పొయ్యి మీద. మా అమ్మ ఎండలో ఉండడం నాకు కొంచెం బాధగా ఉంది, కానీ తప్పట్లేదు. బోటి అలా ఫ్రై అవ్వాలి. మా అమ్మ చేసే కూరలు ఎంత టేస్ట్గా ఉంటాయంటే అసలు వదిలిపెట్టరు ఎవ్వరు. ఫుల్ అన్నం మొత్తం ఖాళీ అవ్వాల్సిందే అలా చేసిద్ది. చాలా బాగుంటది అసలు. చేసేది మొత్తం పర్ఫెక్ట్ గా చేసిద్ది. అయిపోయిందిలే అని చెప్పేసి ఉప్పు కారం పసుపు దాంట్లో పడేసి టీవీ చూడడం అలా చేయదు. కంప్లీట్ గా ఇంట్రెస్ట్ తో ఇష్టంతో చేసిద్ది మా అమ్మ, కూర్చొని ఓపికగా. అంత ఓపికైతే ఇప్పుడున్న జనరేషన్ కి అయితే అసలు ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం కదా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్నీ. ఎంత నీట్ గా చేసిద్దంటే, ఎంత శుభ్రంగా ఉండాలో మా అమ్మ కూర చేయాలంటే. బోటి వేగిన తర్వాత ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంది. అలా ఫ్రై అవ్వాలంట చదువుతుంది. కానీ పక్కన వచ్చేసి మాకు టెంపుల్ ఉంది, బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. పూజ టైం అయింది. అక్కడ బాగా మైక్ లో వాయిస్ అనేది చాలా పెద్దగా వినిపిస్తుంది. అందుకే ఇంకా వాయిస్ కట్ చేశాను. నేను కట్ చేసేసి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ప్లీజ్ నా కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. బోటి అలా వేగాలి, డీప్ ఫ్రై అవ్వాలి బోటి. అప్పుడే బాగా పూర్తిగా వేగుతాయంట పేగులు కానీ వాటిలో ఉన్న మొత్తం. అలా డిస్టర్బెన్స్ వచ్చేసరికి మా అమ్మ ఏం మాట్లాడుతుందో కూడా పెద్దగా వినిపించట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కారం వేసుకోవాలి. కారం అనేది ఎక్కువే పట్టిద్దండి, ఎందుకంటే గోంగూర బోటి కదా, గోంగూర అనేది పుల్లగా ఉంటది. కారం ఉప్పు ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువే పట్టిద్ది. ఎక్కువ అంటే మనం తినేదానికంటే ఒక స్పూన్ ఎక్స్ట్రా అంతే, ఒక స్పూన్ ఎక్స్ట్రా పట్టిద్ది.
మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మీలో ఎంతవరకు మీ అమ్మలు మీకు ఇలా సపోర్ట్ చేసి ఒక పనిలో ముందుకి పోదామని చేపట్టుకొని నడిపిస్తున్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. వాళ్ళ మదర్ పేరు కూడా కామెంట్ చేయండి. కారం వేసాక గోంగూర వేస్తుంది. గోంగూర ఆల్మోస్ట్ ఇది వచ్చి 2 కేజీల బోటి అండి. గోంగూర వచ్చి 6 కట్టలు పట్టింది. 6 కట్టలకు కూడా ఇంకా పులుపు సరిపోలేదంట. చూడండి ఎండ ఎలా వస్తుందో. గోంగూర పూర్తిగా మగ్గింది. కొంచెం ఆయిల్ సరిపోకపోతే వేసుకుంటుంది. ఇప్పుడు ఉప్పేస్తుంది. గోంగూర మగ్గాక ఉప్పేస్తుంది, సాల్ట్. చాలా ఇష్టంతో చేసిద్దండి మా అమ్మ వంటలు. ఇష్టంగా కుదరాలి, అందరు ఇష్టపడాలి అని. ఎందుకంటే మనం ఇంకా అవి తినే కదా బతికేది, అన్నం తినే కదా. ఏ పని చేసినా పొట్టకూటి కోసమే కదా. అందుకే ఇంట్లో అందరికి నచ్చేలా వంట చేయాలనుకుంటుంది మా అమ్మ. ఇలా మగ్గాలి మంచిగా. ఇప్పుడు తనే మాట్లాడిద్ది, వినండి. ఇట్లా రావాలి. ఉడికాక మసాలా పొడి వేసుకోవాలి. ఇట్లా ఉడకాలి. ఇట్లా ఉడికినాక మసాలా పొడి వేయాలి. ధనియాలు, జీలకర్ర పొడి. పెట్టినవా? ఇంకో మసాలా పొడి వేస్తున్నది. చూపి. అన్నీ అయిపోయిందండి. మా ఛానల్ని మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లా వండుకోవాలి. ఇట్లా నూనె తేలిందాక వండుకోవాలి మంచిగా. ఇట్లా ఉంటే కూర బాగుంటది. పేగుల బోటి ఆగనీకోకుండా, మనం ఉడకనీకోకుండా దించితే అస్సలు బాగోదు. ఇట్లా ఉండాలి. దించుతున్నా. ఆడ కూడా తీసుకుని నీ పెడతానా. పెట్టు. బాగుందని చెప్పు. బాగుందని చెప్పారు. బాగుందని చెప్పు.
కండవ పెట్టింది కదా. లేదు అదే అదంతా వేసా.